వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. కడప జెడ్పీ చైర్మన్ సీటు కోసం చంద్రబాబు చేస్తున్న రాజకీయం సరైనదేనా? నీచ రాజకీయమా, సరైన రాజకీయమా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వార్తల్లోకి వెళ్తే, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. విజయసాయిరెడ్డి కేర్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని అంతా అంటారు. ఆయన కూడా వైఎస్ రాజారెడ్డి నుంచి మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి, జగన్ దాకా కలిసి నడిచారు. అలా 3 తరాలతో అనుబంధం పెనవేసుకున్నారు. జగన్ని, విజయసాయిరెడ్డిని వేరుగా చూసే వాతావరణం ఎప్పుడూ లేదు అని చెప్పాలి. జగన్ మేలు కోసం విజయసాయిరెడ్డి తపన పడేవారు. విజయసాయిరెడ్డిని కుటుంబ మనిషిగా జగన్ చూసేవారు. ఇద్దరూ కలిసి కష్టాలు, నష్టాలు అన్నీ చూశారు. వైసీపీని జగన్ ప్రారంభిస్తే దానికి అండగా దండగా విజయసాయిరెడ్డి ఉంటూ వచ్చారు. ఆయన మేధస్సు, వ్యూహాలు వైసీపీకి శ్రీరామరక్షగా ఉండేవారు. జగన్తో సమానంగా విజయసాయిరెడ్డిని పార్టీ నాయకులు క్యాడర్ అభిమానించేవారు. ఈ ఇద్దరు వేరుపడతారు అని ఎవరూ అనుకోలేదు. ఈ మాటకు వస్తే విజయసాయిరెడ్డి కూడా అనుకొని ఉండరు. కానీ అదే జరిగిపోయింది. కొత్త ఏడాది మొదటి నెలలోనే వైసీపీకి ఎంపీ పదవికి రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించి సంచలనం రేపారు. ఆ తర్వాత ఆయన తాను పార్టీని వీడడానికి కారణం జగన్ వెనుక ఉన్న కోటరీ అని ఆరోపించారు. జగన్ ఈ రోజుకి అర్థం చేసుకోలేకపోతున్నారని కూడా ట్వీట్ల ద్వారా విమర్శలు చేశారు. తాజాగా చూస్తే ఆయన తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ను పొగుడుతూ ట్వీట్ చేశారు. డీలిమిటేషన్ మీద కేటీఆర్ మాట్లాడుతూ అన్న మాటలను విజయసాయిరెడ్డి సమర్థించారు. జీడీపీ ఆధారంగా ఎంపీ సీట్ల సంఖ్య పెంచాలన్న కేటీఆర్ సూచనలను మెచ్చుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రం విపక్ష చూపదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని కూడా గుర్తు చేశారు. డీలిమిటేషన్ మీద కేటీఆర్ ఆవేదన, ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. అయితే విజయసాయిరెడ్డి జగన్ విషయంలో మాత్రం పూర్తిగా విస్మరించారని అంటున్నారు. కావాలనే జగన్ని ఇగ్నోర్ చేస్తారన్న చర్చ అయితే సాగుతోంది. డీలిమిటేషన్ మీద జగన్ సైతం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తామాషా పద్ధతిలో ఎంపీల సీట్లు పెంచాలని ఆయన విలువైన సూచనలే చేశారు. కానీ ఎన్నడూ తలవని బీఆర్ఎస్ నాయకుడి విషయంలోనే విజయసాయిరెడ్డి రెస్పాండ్ కావడం, ఆయనను ప్రశంసించడం మీద చర్చ సాగుతుంది. అదే సమయంలో జగన్ ఊసు ఎత్తకుండా వ్యవహరించడంతో తమ మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. జగన్ పేరు ఎత్తకుండా కేటీఆర్ని మధ్యలోకి తెచ్చి ట్వీట్ చేయడంలోనే విజయసాయిరెడ్డి వ్యూహం ఉందని అంటున్నారు. అంటే ఏపీలో వైసీపీ అధినేత కంటే కేటీఆర్ది బెస్ట్గా డీలిమిటేషన్ విషయంలో వ్యవహరించారని విజయసాయిరెడ్డి భావన అన్నది కూడా చర్చించుతున్నారు. విజయసాయిరెడ్డి రాజకీయ మేధావిగా పేరు పొందారు. ఆయన ఏమి చేసినా అందులో అర్థాలు, పరమార్థాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా కూడా ఆయన ఏమైనా సందేశం ఇచ్చారా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. మొత్తానికి జగన్ వర్సెస్ విజయసాయిరెడ్డి కంటిన్యూ అన్నది మాత్రం మరోసారి రుజువైందని అంటున్నారు. మరోవైపు మాజీ స్పీకర్, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాంపై ప్రభుత్వం ఉచ్చుబిగిస్తుంది. డిగ్రీ చదవకుండానే నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి ఆయనలా అడ్మిషన్ తీసుకున్నారని తమ్మినేని మేనల్లుడు, అమదాలవలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇంటర్ మాత్రమే చదువుకున్న తమ్మినేని లాయర్ డిగ్రీ చదవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కూనా రవికుమార్ 2022 నుంచి ఈ వ్యవహారంపై పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే కూనా పోరాటం ఫలించడంతో తమ్మినేనిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యే కూనా రవికుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయంగా ప్రత్యర్థులు. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు మామ, అల్లుళ్ళు. దగ్గర బంధువులైన ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైరం చాలా కాలంగా కొనసాగుతుంది. గతంలో టీడీపీలో పనిచేసిన సీతారాం ఆ తర్వాత పీఆర్పీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీల్లో ప్రయాణం చేశారు. కానీ కూనా తొలి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. 2009లో పీఆర్పీ నుంచి తమ్మినేని, టీడీపీ నుంచి కూనా రవికుమార్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి చెందారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొడ్డేపల్లి సత్యవతి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో కూనా, 2019లో తమ్మినేని, మళ్ళీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూనా ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే 2019లో తమ్మినేని గెలిచి స్పీకర్ అయ్యాక వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఎమ్మెల్యే కూనా టార్గెట్గా ఎన్నో కేసులు నమోదయ్యాయి. అర్ధరాత్రి కూడా ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో రాజకీయం వైరం బాగా ముదిరిపోయింది. ఈ క్రమంలోనే తమ్మినేని ఫేక్ సర్టిఫికేట్ల గుట్టు రట్టయింది. ఈ వ్యవహారం గత ప్రభుత్వంలోనే కూనా రవికుమార్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, తెలంగాణ, ఏపీ గవర్నర్లు ఆనాటి సీఎం జగన్కు ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్రపతి తప్పితే మిగిలిన వారు ఆ ఫిర్యాదుపై స్పందించలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూనా ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీంతో మాజీ స్పీకర్ తమ్మినేని చిక్కులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న తమ్మినేని ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.